పిఎంఏవైజీ ఆవాస్ యోజన లాస్ట్ డేట్ ఎంతవరకు ఉంది, అలాగే ఇల్లు పరిమాణం ఎంత ఉండాలి, ప్రభుత్వం మనకు ఎంత సాయం చేస్తుంది, ఏ టైంలో మనకు ఎంత ఫండ్ ఇస్తారు, మొత్తం అమౌంట్ ఎంత, పిఎంఏవైజీ ఆవాస్ యోజన ఎక్కడ అప్లై చేయాలి, ఎవరు చేస్తారు, దీనికి కావాల్సిన అసలు డాక్యుమెంట్స్ ఏంటి, సొంత స్థలం ఉంటేనే ఇస్తారా లేకపోయినా ఇస్తారా, అలాగే టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారా అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏఏ ద్వారా అయితే ఇల్లు దరఖాస్తుల ప్రాథమిక దశ అయితే జరుగుతుందని చెబుతున్నారు. పిఎంఏవైజీ ఏఏ చెకింగ్ టూల్స్ 2025 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ క్రింద పేద మరియు ఇల్లు లేని కుటుంబాలకు ఫ్రీ రూరల్ హౌసింగ్ స్కీమ్ రూపంలో కొత్త గృహాలు మంజూరైతే చేస్తున్నారు. ఈ పథకాన్ని నిర్వహించేందుకు ఆవాస్ ప్లస్ 2025 యాప్ ఏపీకే మరియు ఏఐ చెక్కర్ టూల్ అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. దీనికి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 14వ తారీఖుతో లాస్ట్ డేట్ అని చెప్పడం జరుగుతుంది. పిఎంఏవైజీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పిఎంఏవైజీ ఆవాస్ ప్లస్ 2025 కింద దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అడిగి తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక ఏఐ టూల్ను ఆధారితం చేసుకొని చెక్ అయితే చేయడం జరుగుతుంది. సొంత స్థలంలో ఇప్పటికీ పక్కా ఇల్లు ఉన్నా మళ్ళీ అదే స్థలంలో ఇల్లు నిర్మిస్తామని చూపిస్తూ దరఖాస్తు చేసే వారికి అయితే ఈ టూల్ ద్వారా ఖచ్చితంగా టూల్ను గుర్తించడం అయితే జరుగుతుంది. యాప్లో జియో ట్యాగింగ్ అనేది ఫొటోస్ ఆధారంగా అధికారుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే ఈ వెరిఫికేషన్ అనేది దరఖాస్తుదారుడు అర్హుడా కాదనేది తేల్చడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం ఏఐ చెకింగ్ ద్వారా అయితే నిర్ధారిస్తుంది అనమాట. 80% పైగా నిర్మాణం ఒకరు పూర్తయిందని తెలిస్తే దాన్ని ఇనెలిజిబుల్లో ఆ దరఖాస్తును అనేది పంపేయడం జరుగుతుంది. హైలైట్స్ ఏంటంటే మొదటిగా జియో ట్యాగింగ్ ఆధారంగా పూర్తి పారదర్శకత అయితే చేస్తారు. తర్వాత ఫీల్డ్ ఆఫీసర్స్ ద్వారా అయితే 3 లెవెల్ వెరిఫికేషన్ అనేది రీవెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ మొబైల్ యాప్ మానిటరింగ్ అయితే ఉంటుందన్నమాట. ఏఐ చెకింగ్ డీటెయిల్స్ ఏంటంటే ఆవాస్ ప్లస్ 2025 యాప్లో మీరు అప్లోడ్ చేసే స్థలం ఫోటోలు, ప్రస్తుత నివాసం ఉంటున్న ఫోటోలు ఆధారంగా ఏఐ చెక్కర్ టూలు నిర్మాణ దశలను అయితే తనిఖీ చేయడం జరుగుతుంది. నిర్మాణ దశ చెకింగ్ ఇంతకు ఎలా ఉంటుందంటే మొదటిగా పునాది ఉందా లేదా, గోడ దాకా నిర్మాణం జరిగిందా ఏంటి, అలాగే సిమెంట్ ప్లాస్టింగ్ ఏమైనా జరిగిందా, స్లాబ్ వేశారా వేయలేదా, అలాంటి పూర్తి స్థాయి నిర్మాణం అయితే జరిగిందా అనేది పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విశ్లేషణ ఆధారంగా ఏఐ చెకింగ్ 1% అని కేటాయిస్తుందన్నమాట. 80% పైగా ఉంటే ఇనెలిజిబుల్లోకి గుర్తించి రాష్ట్ర అధికారులకైతే పునః పరిశీలన పంపించడం జరుగుతుంది. పిఎంఏజే స్కీమ్ సమ్మరీ ఏంటంటే ఐటమ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. స్కీమ్ నేమ్ వచ్చేసి పిఎంఏవైజీ ఆవాస్ యోజన, యాప్ నేమ్ వచ్చి ఆవాస్ ప్లస్ 2025 ఏపీకే యాప్ ద్వారా అయితే చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 14వ తారీఖుతో, ఈ నెల 14వ తారీఖుతో లాస్ట్ డేట్ అనమాట. దీన్ని సెలక్షన్ ఎలా చేస్తారంటే జియో ట్యాగింగ్ ప్లస్ ఏఐ వెరిఫికేషన్ చేయడం బట్టి మీరు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా దీని ఎలిజిబుల్ ప్రమాణాలు ఏంటంటే మీకు సొంత స్థలం ఉండాలి, లేకపోయినా తప్పనిసరి అనేది కాదని కూడా చెప్తున్నారు. అలాగే పక్కా ఇల్లు అయితే ఉండకూడదు. హౌస్ లెస్ ఫ్యామిలీస్ ఓన్లీ, పూర్తిగా హౌస్ ఎవరికైతే ఉండదో అలాంటి ఫ్యామిలీస్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. మీ ఆధార్ లింక్డ్కి అయితే బ్యాంక్ పాస్బుక్కి మీ ఆధార్ లింక్ అయితే తప్పనిసరిగా అయి ఉండాలి. ఇంకా దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఎందుకు కావాలంటే మీ ఐడి ప్రూఫ్ కోసం అయితే కావాలి. అలాగే రేషన్ కార్డ్ ఒకటి కావాలి, అది ఎందుకంటే ఫ్యామిలీ ప్రూఫ్ కోసం తీసుకుంటారు. అలాగే ల్యాండ్ డాక్యుమెంట్స్, మీ బిల్డింగ్ టైంలో ల్యాండ్ వాల్యూ ఎంత అనేది దానికోసం ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాలి. అలాగే బ్యాంక్ పాస్బుక్, మీకు అమౌంట్ అనేది వేయాలి కాబట్టి దానికి డెబిట్ అకౌంట్లో వేయడానికి మీ అకౌంట్ బుక్ అయితే కావాలి. ఫొటోస్ అనేది వెరిఫికేషన్ కోసం కావాలి. దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది, హౌ టు అప్లై అంటే గ్రామ సచివాలయానికి వెళ్ళి పత్రాలు ఇచ్చేసాక జియో ట్యాగింగ్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ ఎంట్రీ అయిపోతే మీ సర్వే అనేది పూర్తి అయిపోతుంది. ఫండ్ రిలీజెస్ ఎలా ఉంటాయంటే ఫౌండేషన్ ద్వారా అలాగే స్లాబ్ వేసేటప్పుడు మనకు ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే మినిమం హౌసెస్ సైజ్ ఎంత ఉండాలంటే 2.5 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉండాలి. ప్లాన్ ఏరియా ప్లెయిన్ ఏరియాలో 1,20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్లాబ్ వేసాక 1,30,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్గా మనకి 2.50
2,50,000 అయితే మొత్తం మనకు గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇల్లు లేని వారు దీనికైతే ఇంట్రెస్ట్ ఉంటే అవకాశం ఉన్నంత వరకు అప్లై చేసుకోండి. అలాగే మీ కలను సాకారం చేసుకోండి.